పార్వతి 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 అఖిలాండేశ్వరిని పార్వతి కళ్ళ ముందే ఈ ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళాలి. అదేలా అంటే మీరేం మాట్లాడుతున్నారు? జరగబోయేదే మాట్లాడుతున్నాను, చేయబోయేదే చెప్తున్నాను విను. పల్లెటూరు నుంచి వచ్చిన పార్వతికే మనల్ని ఆడుకోవడం తెలిస్తే ఈ చాముండేశ్వరికి ఆ పార్వతిని మాయ చేసే చాణక్యం తెలీదా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఆలోచన వస్తేనే ఆ పార్వతి బుర్ర బద్దలవ్వాలి. ఎలా అంటే? చెప్పేది జాగ్రత్తగా విను. కంపెనీ ఓపెనింగ్ రోజు ఎలా అయితే ఇద్దరం ఒకే చీరలో వచ్చి అనుకున్నది చెయ్యాలి అనుకున్నామో అదే ప్లాన్. ఆ రోజు ప్లాన్ మిస్ అయ్యేలా అఖిలాండేశ్వరి చేసింది. ఈసారి ప్లాన్ మిస్ అవ్వకుండా నేను చేస్తాను. ఓకే ఆంటీ, కానీ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చెప్పండి. ఇద్దరికి ఒకే శారీస్ తీసుకొచ్చి అఖిలాండేశ్వరి ఆ శారీ కట్టుకునేలా చెయ్యి. సమయం చూసి నేను బయటికి వెళ్తాను. తర్వాత ఉన్నట్టుండి స్పృహ తప్పిపోయిందని మన ప్లాన్ ప్రకారం హాస్పిటల్కి తీసుకువెళ్లేలా చెయ్యి. హాస్పిటల్లో వాళ్ళంతా మన మనుషులే. అక్కడ మళ్లీ నేను అఖిలాండేశ్వరిలా ఈ ఇంటికి తిరిగి వస్తాను. అఖిలాండేశ్వరి మన ప్లేస్ కి వెళ్తుంది. సూపర్ ఆంటీ, నేను ఇప్పుడే ఆ పనుల్లో ఉంటాను. ఓయ్, ఆ ప్లాన్ మారకూడదు. అఖిలాండేశ్వరి మాత్రమే మారాలి. డన్ ఆంటీ. హోయ్ పార్వతి, పాపం పార్వతి అని నేను జాలి చూపించే రోజు త్వరలోనే ఉంది. వెయిట్ అండ్ సీ. ఏదో చేస్తాను కనిపెడతానని కంటికి నిద్ర లేకుండా చేసావు ఒక శ్రీమతి. ఇప్పుడు చూడు, హ్యాంగ్ ఓవర్ అయినట్టు తల పట్టుకుపోయింది. నా గోడు వింటున్నావా పార్వతి? నువ్వు వినవు, మొండిదాన్లా తయారయ్యావు. మీ నాన్న హనుమంతు ఇలా ఉండేవాడే కాదు. పెదబాబు గారు అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ నా అవసరాలు చూసుకునేవారు. నువ్వా? మెళ్ళో తాలి కట్టినా నా మాట వినడం లేదు. కళ్ళెం లేని గుర్రంలా పరిగెడుతున్నావు. ఏంటో అంటున్నారు? నేనా? నేనేమన్నాను? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. తప్పేం కాదే. తప్పు లేదు, కానీ నన్నంటున్నారేమోనే అడిగాను. నిన్నా? నోవే. నా శ్రీమతిని ఒక్క మాట కూడా అనను. కాని ఒక్కసారి నా కళ్ళలో కలిపెట్టి చూడు. రాత్రి ఏదో కనిపెడతానని చెప్పి నాకు కూడా నిద్ర లేకుండా చేశావు. నేను నిద్రపోనందుకే మీ అమ్మగారు కంగారు పడినారు. మా అమ్మగారు ఎన్నో భద్రంగా ఉన్నారు. దేవుడా, పార్వతికి పిచ్చి పట్టేలోపు నువ్వే కాపాడాలి స్వామి. అట్టగలే, దేవుడు విన్నాడు, కానీ మీరే నా మాట వినడం లేదు. వింటే నాకు పిచ్చి పడుతుంది శ్రీమతి. అసలే నిద్ర లేక బుర్ర వేడెక్కిపోతుంది. ఆహా, వేడిపోవాలంటే తల మీద తడిసిన తువాలేస్తానుండండి, చల్లగా ఉంటది. అరే, ఇదెక్కడి వైద్యం? మీరుండండి పెద్దబాబు గారు. పార్వతి, ఏం చేస్తున్నావు? అరే, బుర్ర వేడెక్కిపోయి పగలకుండా ఉండాలంటే జిట్టాగే కట్టుకట్టాల. వాట్? నా మాట వింటానన్నప్పుడు ఈ టవల్ తీస్తాను. పార్వతి, వద్దు, నొప్పిగా ఉంది పార్వతి. అరే, నొప్పి పోతాది పెద్దబాబు గారు. అరే, నొప్పి వస్తుందంటే పోతుందంటావు? పెళ్ళం మాట విననప్పుడు మొగుడు మాట కూడా ఎందుకు వినాలి? మై గాడ్, ఇలా టార్చర్ పెడుతున్నావేంటి నువ్వు? నీకేదో అయింది. అయినా ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? చూడ్డానికి సన్నగా ఉంటావు గానీ కట్టు మాత్రం బానే కట్టావు. నిన్ను ఆగిపోయారేంటి పెద్దబాబు గారు? వైద్యం బాగా పనిచేసినట్టుంది. అవును పార్వతి, తలనొప్పి పోయింది. ఇట్స్ మిరాకిల్. చెప్పినాను కదా, పెళ్ళం మాట వింటే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎట్టా ఉంది?
నిద్ర లేదన్న ఫీలింగే లేదు. చాలా రిలీఫ్ గా ఉంది. మా పల్లెటూరులో ఇట్టాగే చేస్తారు. మాకు తెలిసిన వైద్యం ఇదే. ఏం చేసినా మంచే చేస్తాం. నిజమే పార్వతి. ఇంట్లో వాళ్ళు నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారే కాని నేనేం చేసినా ఈ ఇంటి క్షేమం కోసమే చేస్తానని అర్థం చేసుకోండి పెద్దబాబు గారు. నువ్వు ఏం చెప్పినా వింటాను గాని అమ్మ విషయం మాత్రం వినడు పార్వతి. మీరు వినరని నాకు తెలుసు. ఘట్టమనేని అఖిలాండేశ్వరలా ఇంకొకరుండరు. వేషం మార్చుకున్నా ఆమెలా నడుచుకోలేరు పార్వతి. ఆ తేడాన్ని గమనించలేకపోతున్నందుకు ఈ బాధ పెద్దబాబు గారు. చెక్స్ మీద సంతకం పెట్టి నీ అనుమానాలకు చెక్ పెట్టిందనుకున్నాను కానీ నువ్వు మాత్రం మారలేదు పార్వతి. మారింది అమ్మగారు పెద్దబాబు గారు. మీరు బాగా ఆలోచించండి. పార్వతి, నువ్వు ఆలోచించి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకుంటున్నావు. అమ్మగారిని తిరిగి ఇంటికి తెచ్చుకునేదాకా నేనింతే పెద్దబాబు గారు. చెప్తే అర్థం చేసుకోవాలి. నేను చెప్తుంది కూడా అదే పెద్దబాబు గారు. అరే ఛ! అమ్మ విషయం నేను పిచ్చిదాన్ని చేస్తున్నా. ఎందుకు వినడం లేదు పార్వతి? కన్నా, నువ్వు కడుపులో ఉన్నందువల్ల ఈ అమ్మ మొహంలో ఎంత ఆనందం ఉందో ఈ ఫోటోలో తెలుస్తుంది. నువ్వు పుట్టి పెరిగి పెద్దయ్యాక ఈ ఫోటోలు నీకు చూపిస్తాను. బంగారం నా సీక్రెట్ ఏదో తెలుసుకుంది. ఆ సీక్రెట్ ఏంటో చెప్పకుండా నసుకుతోంది. నాతో ఒక ఆట ఆడుకుంటున్న ఐస్తో ఆ నిజమేంటో ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు. ఎలాగైనా సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. బంగారం, ఎక్కడున్నావా? అంతలా అరిచేవేంట్రా? భయపడ్డాను. బంగారం బంగారం, ఇప్పుడైనా చెప్పవే, టెన్షన్తో చచ్చిపోతున్నానే. పనిలో ఉన్నాను రా, వెళ్ళు. ఏం పనమ్మా? చంద్రముఖికి గాజులు తొడిగిందంతా ఇందులో రికార్డ్ అయింది. అవునా బంగారం? చాలానే రికార్డ్ అయినట్టుందిరా. ఏది, నేను చూస్తాను. రే, ఇద్దరం చూడొచ్చు. చూడు. చిన్నబాబు, ఐశ్వర్య ఏం చేస్తున్నారు? ఏంటంటీ, బొప్పాయి తింటున్నారా? ఆ స్లిమ్ అవ్వాలని ట్రై చేస్తున్నా. చాలానే తీసుకొచ్చినట్టున్నారు. నేను ఒక్కదానే తింటానా ఏంటి? తినాలనుకునే వాళ్ళందరికీ ఇస్తాను. ఓ, నేను తినకూడదు కదా ఆంటీ? నీకెలా ఇస్తానమ్మా? ఖుషి టిఫిన్ చేయలేదంట, తనకి కొన్ని ముక్కలిస్తాను. ఈ వీడియోలో నేను చంద్రముఖిని ఆశీర్వదించడం ఉంది. డిలీట్ చేయకపోతే ఐశ్వర్య నన్ను చంపేస్తుందేమో. ఎలాగైనా డిలీట్ చేయాలి. ఆ చంద్రముఖి మన అతిథి కదా, తనకు కూడా ఇస్తాను. చంద్రముఖ? అవును చిన్న బాబు, పాపం తనకి తినాలని ఉంటుంది కదా. బంగారం బంగారం, ఈ మొబైల్ తీసుకుని ఈ మొబైల్ ఫోటోలు చూడు. నీ మొబైల్లో సీమంత ఫొటోస్ ఉన్నాయా?
బ్రహ్మాండంగా ఉన్నాయి బంగారం. ఇదిగో చూడు చూడు, బాగున్నాయి కదా. మీరు మాట్లాడుకుంటున్నారు గాని నన్ను పట్టించుకోరే. సర్లే, నేను చంద్రముఖి దగ్గరికి వెళ్లి ముక్కలిస్తాను. నువ్వెక్కడికి రా. చిన్న పనుంది బంగారం, నేను ఇప్పుడు వచ్చేస్తాను. నువ్వు ఫోటోలు చూస్తుండు. అదిగో బాగుంది, చూడు చూడు చూడు. వీడెందుకు కంగారు పడుతున్నాడు ఏంటో చూద్దాం. చంద్రముఖి, చంద్రముఖి, బొప్పాయి ముక్కలు తీసుకొచ్చాను. తీసుకో చంద్రముఖి. వద్దు వద్దంటే. బొప్పాయి తినడానికి ఏమైంది? ఒంటికి ఆరోగ్యం. నాకు ఇష్టం లేదంటే. ఇష్టం లేదంటావేంటి? ఒక్క ముక్క తింటే గిన్నె మొత్తం నాకే కావాలంటావు. నేను తినిపిస్తానుండు. నో ఆంటీ, నేను తినకూడదు ఆంటీ. ఎందుకు తినకూడదు? ఏదైనా ప్రాబ్లమా? అంటే నాకు అలర్జీ ఆంటీ. నాకు అవి పడవు. నువ్వేంటమ్మా? పార్వతి ఐశ్వర్యులంటే కడుపుతో ఉన్నారు. వాళ్ళు బొప్పాయి తినకూడదు. అసలు నీకేమైంది? అలా అని కాదంటీ. యాక్చువల్లీ నాకేవో సాకులు చెప్పి తినకుండా ఉంటే నాకు నచ్చదు. నా మీద ఒట్టే. నువ్వు తింటున్నావు అంతే. ఇదిగో తిను. తిను. పిన్ని, 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 పిన్ని. ఏయ్, నాకు ఆకలిస్తుంది, నాకు పెట్టి నేను తింటా. నీ బౌలు కింద పెట్టొచ్చాను చిన్న బాబు. నువ్వు వెళ్ళి తిను. ఇవి చంద్రముఖి తింటుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ బుద్ధన్న వాళ్ళకి ఇస్తావేంటి పిన్ని? వద్దంటేనే ఇవ్వాలనిపిస్తుంది. చంద్రముఖి తిని తీరాల్సిందే, లేదంటే నా ఈగో దెబ్బతింటుంది. అబ్బా, ఇవ్వమంటే మొండికేస్తావేంటి పిన్ని? ఇవ్వు. ఏయ్ చిన్నబాబు, ఆగు. అయ్యో, చిన్నబాబు ఆగు. నాకు ఇవ్వు అరే, పిన్ని, నాకు ఇవ్వు పిన్ని. అయ్యో రామా, కింద పడేసావేంటయ్యా? సారీ పిన్ని, చెయ్యి జారింది. అతిదైన చంద్రముఖి తింటే పుణ్యం వస్తుందనుకున్నాను. నువ్వు నేలపాలు చేసావు. నాకు ఇష్టం లేదు కదా ఆంటీ, అందుకనే ఇలా జరుగుతుంది. ఖుషిని పిలిచి ఇదంతా క్లీన్ చేయించాలి. కర్మ కర్మ. పిన్ని, నా కళ్ళలో పడేసావు. మహి, బా, కళ్ళు మంటున్నాయి పిన్ని. ఎక్కడున్నావు? అమ్మో, నేను ఇక్కడే ఉంటే నన్ను బండబూతులు తిట్టేలా ఉన్నాడు. ఇక్కడి నుంచి తప్పించేసుకోవాలి. బా, పిన్ని. మహి వెళ్ళిపోయారు. అబ్బా, కళ్ళలో పడిందా? ఆ, నేనుదనా? పర్లేదు చంద్రముఖి. ముందు ఐశ్వర్య గదిలోకి వెళ్ళి తన మొబైల్లో నీ మీద యాక్షన్ తెలిసాను కదా, ఆ వీడియో రికార్డ్ అయింది. వాట్? ఎస్, గో ఫాస్ట్. అబ్బా, ఏమైంది? అబ్బా, ఒక్క నిమిషం ఉండు, నేను నూతాను. వీడి గదిలో చేస్తున్న పనులు ఇవా? చెప్తానుండ్రా. మంట తగ్గిందా? లే చంద్రముఖి, అలాగే ఉంది. వాడు తీసుకొస్తాను మహి, ఒక నిమిషం. ఇట్స్ ఓకే, పర్లే. అబ్బా, పిన్ని, ఎంత పని చేసావు పిన్ని, కళ్ళు మండిపోతున్నాయి. చంద్రముఖి, తొందరగా రా.
చంద్రముఖి వాటర్ తీసుకురాలేదా? కొంచెం టైం పడుతుంది. నన్ను వదనివ్వు. మాట మారిందేంటి? సర్లే త్వరగా, నేను మళ్ళీ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాలి. మాట్లాడు చంద్రముఖి. ఐశ్వర్య రూమ్ లో మహి, బంగారం నువ్వా? రాననుకున్నావా? ఆ, ఐశ్వర్య, మహి కళ్ళలో పెప్పర్ పడింది. నా కళ్ళలో మీరు దుమ్ము కొడుతున్నారు. బంగారం నిజంగానే కళ్ళలో పెప్పర్ పడింది. నా మీద ఒట్టు. ఏంటి అలా చూస్తున్నారు? షాక్ అయితే కళ్ళల్లో మంటను మర్చిపోయి కళ్ళ ఆర్పకుండా చూస్తావని అలా అన్నానంతే. ఐశ్వర్య, నిజంగానే? అవును చంద్రముఖి, నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అర్థం చేసుకున్నావు బంగారం. అవును మహి, భవానీ ఆంటీ బొప్పాయి ముక్కలు ఇవ్వాలని చంద్రముఖి దగ్గరకు వచ్చింది. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసినందుకే ఇలా బొప్పాయి ముక్కలన్నీ కింద పడిపోయాయి. అప్పుడు పెప్పర్ నీ కళ్ళల్లో పడింది. అంతకుమించి వేరేం లేదు కదా. ఏం లేదు బంగారం, ఏం లేదు. ఇంతకు మించి ఏం లేదు. నేను ఎప్పుడు మోసం చేయను. నాకు తెలుసు మామా. జరుగు, బొప్పాయి ముక్కలు తీస్తాను. నీ వేషాలు నాకు తెలుస్తూనే ఉన్నాయిరా. ఎన్ని రోజులు మోసం చేస్తావో నేను చూస్తాను. చంద్రముఖి, నేను అలా అన్నానని ఏం ఫీల్ అవ్వకు. ఊరికే అన్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ ఐశ్వర్య. నాకు ముందే అర్థమైంది. టైం వచ్చినప్పుడు మీ సంగతి చెప్తాను. సరే మహి, రా. ఆ, సార్, గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మామ్. హాయ్ నాన్న. గుడ్ మార్నింగ్. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? దేని గురించి నాన్న నువ్వు అడుగుతున్నది? రాత్రి కాలు స్లిప్ అయి పడిపోయావు కదమ్మా. కాలు బెనికింది కదా. అయ్యూరమ్మా, అక్క నాకు చెప్పనే లేదు. ఏమైందక్క? హాస్పిటల్ కి తీసుకెళ్దా? మహి, అంబులెన్స్ కి ఫోన్ చేయి. భవానీ, కంగారు పడకు, నువ్వు ఆగు. అంత నింపాదిగా ఉంటే ఎలా బావగారు? అయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బాబోయ్. అక్క, భవానీ, అక్క, నాకెంత బాధగా ఉందో చెప్పలేనక్క. ఇప్పుడు నాకేమీ నొప్పిగా లేదు భవానీ. నువ్వు హైరాణ పడకు. పిన్ని కంగారికి అందరికీ జ్వరం వచ్చేలా ఉంది మామ్.